చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరం పూర్తి చేసుకొని మంచి ప్రభుత్వాన్ని పేరు తెచ్చుకున్నాం. ఈ సంవత్సర కాలంలో ఏ మంచి కార్యక్రమాలు చేశాం, సంక్షేమం ఏమిస్తున్నాము, అభివృద్ధి పనులు ఏం చేస్తున్నామని డోర్ టు డోర్ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి సభ్యులు అందరూ కలిసి చేసే మంచి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకొని పోవాలని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు నిర్ణయం తీసుకున్నారు. దాంతో భాగంగా సుపరిపాలన తొలి అడుగు ఏ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు గవర్నమెంట్ ఫామ్ అయిన తొలి నెలలోనే ఇచ్చిన మాట ప్రకారం 7,000 రూపాయలు అంటే ఎరియర్స్ రూపంలో 3,000, మళ్ళా 4,000 రూపాయలతో వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగులకు 6,000, శాశ్వత బెడ్ రీడన్ వాళ్ళకైతే 15,000. ఈ విధంగా పెన్షన్లు దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఇట్లా పెన్షన్లు ఇవ్వడం కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిన మాట ప్రకారం. అట్లనే ఈరోజు ఇసుకే కానీ లేకపోతే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం కానీ, ఉచిత గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రూపంలో ఇవ్వడం కానీ, తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇవ్వడం కానీ, ఇటువంటి కార్యక్రమాలన్నీ మేము చేస్తున్నాం. ఇవన్నీ కార్యక్రమాలు ప్రజలకు వివరించి మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, ఇంకా ఏమన్నా తప్పులు ఉంటే సరిదిద్దుకునే విధంగా వాళ్ళను అడిగి తెలుసుకొని రేషన్ కార్డులలో ఏమన్నా లోపాలు ఉన్నాయా, కొత్త రేషన్ కార్డులు లేదా వితంతు పెన్షన్లు, ఇటువంటి అన్ని రేషన్ కార్డులు బైఫర్కేషన్ చేయడం, ఇటువంటి అన్ని ప్రజల్లోంచి కూడా ఇంకా ఫీడ్బ్యాక్ తీసుకొని తద్వారా ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలా. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఆదరణ పెరిగే విధంగా ఈ కార్యక్రమాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గరికి పోయినప్పుడు తల్లికి వందనం కానీ, సిలిండర్ విషయంలో కానీ, లేకపోతే వాళ్లకు వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చే విషయంలో కానీ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంచి ప్రభుత్వం అని ఆశీర్వదిస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.